గతంలో మిమ్మల్ని విమర్శించి మీకు దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో కూడా మిమ్మల్ని దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించండి. మీ ఆలోచనలకి ఆవేశాన్ని ఇంకా అనుమానాన్ని ఎప్పటికీ తోడవనివ్వకండి. దానివల్ల ఎంతో బాధని అనుభవించాల్సి ఉంటుంది. భవిష్యత్తు అంతా నాశనమవుతుంది. బాగా గుర్తుంచుకోండి, జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. అర్థమైందనుకుంటా. అనుభవించనిదే ఏది కూడా తెలిసి రాదు. ఒక్కసారి పడితేనే ఇకపై ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎవరిని నమ్మాలో, ఎంతలో ఉండాలో, ఎంతలో ఉంచాలో తెలుస్తుంది కదంటారా? తొక్కబడిన చోటే ఎదిగి చూపించినప్పుడే ఇతరులకు అర్థమవుతుంది నీ ఉనికి ఎలాంటిది అన్నది, నీ వ్యక్తిత్వం ఎంత గొప్పది అన్నది. అలాగే నీ స్థిరత్వం ఎంత దృఢమైనది అన్నది. అందుకే తొక్కబడిన చోటే ఎదిగి చూపించడమే గొప్ప సమాధానమవుతుంది. గుర్తుంచుకోండి, నిజానికి విలువ లేని చోట నిశ్శబ్దంగా ఉండటమే ఎంతో మంచిదే కదంటారా? జీవితంలో ఎప్పుడూ కూడా చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎప్పుడూ ఆలోచించకండి. అలాగే చెయ్యని తప్పును ఎదిరించడానికి ఎప్పుడూ భయపడకండి. అర్థమైందనుకుంటా. మనల్ని నిజంగా ప్రేమించే బంధం ఎప్పుడూ కూడా మనల్ని సంతోషపరిచే ఆ ఆనందాన్ని చూసేందుకు మాత్రమే ఆశపడుతుంది. గుడిసెలో ఉన్న అంతఃపురంలో ఉన్న మన ఆలోచనలను అనుసరించి మాత్రమే జీవితం ఉంటుంది కదంటారా? ఏది అంత సులభం కాదు. కానీ ప్రతిదీ కూడా సాధ్యమే అని మర్చిపోకండి. పంచదారపై ప్రేమతో పంచదార సీసాలోకి దిగిన చీమకి తను బయటికి రాలేకపోవడంతోనే అర్థమైందట, అది ఎక్కువ ప్రేమించిన విషయమే దానికి విషంగా మారిందని. అర్థమైందనుకుంటా. మనుషులు బ్రతికి ఉన్నంతకాలం ఎక్కడెక్కడో వెతికి చివరికి సమాధిలో పొందుతున్నారు ప్రశాంతతను కదంటారా? ఒకవేళ మనస్సుకే రూపం ఉంటే ఇక్కడ అందమైన వాళ్ళంటూ ఎవరో ఉండేవారు కాదు, అవునా? మీరు ఎప్పుడైనా ఒక సరోవరాన్ని చూసారా? దానిలోని జలం శాంతంగా స్థిరంగా ఉంటుంది, అవునా? ఆ సరోవరం అడుగున ఏముందో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. అందులో ఈదుతున్న అందమైన చేపలు, అక్కడక్కడ మెరుస్తున్న రాళ్ళు, అందమైన ఇసుక, వీటన్నిటినీ మీరు చూడగలరు. కానీ మీరు ఒక చిన్న గులకరాయిని తీసుకొని ఆ నీటిలో వేశారంటే కనుక ఆ నీరంతా కదిలిపోతుంది. ఇక అప్పుడు అందులోని స్పష్టత చెదిరిపోతుంది. దాని తర్వాత ఇంకేది కూడా స్పష్టంగా కనిపించదు. ఇక ఇలాగే మనుషుల్లో కూడా జరుగుతుంది. మనుషులు కూడా పరధ్యానంగా ఉంటే వారు తెలుసుకోలేరు వర్తమానంలో ఏం జరుగుతుందో అని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని. కానీ అదే మనిషి శాంతంగా ఉంటే, స్థిరంగా ఉంటే కనుక, సానుకూల దృక్పథంతో ఉంటే అతను ఖచ్చితంగా తెలుసుకోగలడు వర్తమానంలో ఏం చేయాలో, భవిష్యత్తులో ఏం చెయ్యాలో అన్నది. కనుక మీలో ఆ స్థిరత్వాన్ని తెచ్చుకోండి, ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోండి. ఇక అందరికీ ప్రేమను పంచుతూ ఉండండి. అప్పుడే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు మీతో అతి తక్కువ కాలం మాత్రమే ఉంటారు. గుర్తుంచుకోండి, సంబంధాలు, ఒక బంధం మనల్నందరినీ ఒక్కటిగా కలిపి ఉంచుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు
ఎలా ఉంటారు అంటే ఈ సంబంధాలు అనే విషయంలో పరిమితుల్ని కలిగి ఉంటారు. సంబంధం అంటే ఇలాగే ఉండాలి లేదా అలాగే ఉండాలి అని. ఈ సంబంధం కోసం నేను ఎన్ని పనులు చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బదులుగా వారి మీద ఆశలు కూడా పెట్టుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే ప్రతి సంబంధం ఒకేలాగా ఉండదు. కానీ ప్రతి సంబంధానికి దానికంటూ ఒక విశేషమైన కారణం ఉంటుంది. ఎలా అంటే కళ్ళు అలాగే ముక్కు యొక్క సంబంధాన్ని చూడండి. కళ్ళకు దగ్గరగా ఉండేది ఏమిటి? ముక్కు. కానీ ఈ కళ్ళతో ఈ ముక్కుని కనీసం చూడలేం కూడా. అంటే దాని అర్థం ఈ సంబంధానికి ఎలాంటి విలువ లేదనా? అలా ఎప్పటికీ కాదు. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి వారి భావాలను వ్యక్తం చేయలేకపోతే లేదా తెలుపలేకపోతే లేదా అర్థమయ్యేలా చెప్పలేకపోతే దాని అర్థం ఇది కాదు కదా, మీకు ఆ వ్యక్తికి ఉన్న సంబంధం అర్థం లేనిది అని. అలా ఎప్పటికీ కదా. అచ్చం కళ్ళకు ముక్కుకు ఉన్న సంబంధం లాగానే మన జీవితంలో మన వాళ్ళకు మనకు ఉన్న సంబంధం ఉంటుంది. ఎవరైనా మీతో సరిగ్గా నడుచుకోకపోతే, ఎవరైనా మీ దగ్గర లేకపోతే, లేదా ఎవరైనా ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే వాళ్ళతో మీరు సంబంధం తెంచుకోవాలని అర్థం కాదు. అర్థం చేసుకోండి మీ జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి అన్నదే. అలాగే వారి జీవితంలో మీ ప్రాధాన్యత ఏమిటి అన్నదే. ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడం నేర్చుకోండి. వాళ్ళతో కలిసి నడవండి. అప్పుడు ఈ మనస్సు సంతోషంగా ఉంటుంది. నిజమైన వీరుడు ఎన్నడూ కూడా ఆవేశపడడు. గుర్తుంచుకోండి. మీ ప్రవర్తనను మార్చుకోకుండా మీరు ఇతరులకు క్షమాపణ చెప్పడం అంటే అది ద్రోహం మాత్రమే అవుతుంది. నీ ప్రవర్తన ఇంకా నీ నడవడిక నచ్చకుండా నీకు దూరమైన వ్యక్తులు కోరుకునేది నీలో మార్పును మాత్రమే తప్ప నీ నుండి క్షమాపణ కాదు. తెలియని భవిష్యత్తు, అర్థం కాని జీవితం, నిద్రపట్టని రాత్రులు, గడిచిపోతున్న రోజులు, అయినా కూడా ఏది కొత్తగా లేదు. అవునా? ఇతరులు ఈర్ష్యపడేలా బ్రతకవలసిన అవసరం లేదు. కన్న వాళ్ళని, కట్టుకున్న వారిని, నిన్నే నమ్ముకున్న వాళ్ళని, నీకోసమే బ్రతుకుతున్న వారిని మోసం చేయకుండా, కష్టపెట్టకుండా బ్రతికితే చాలు. గుర్తుంచుకోండి. మిత్రులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.